ఈసారి అమెజాన్ సేల్ ఉండింది కదండి, నేనేమేమి తీసుకున్నానో ఇవి చాలా యూస్ఫుల్ అనేసి కూడా పెట్టాను అనమాట. అండ్ ఫస్ట్ ఇది చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి ఇది రేవంత్ అండి స్టడీ టేబుల్. ఇంట్లో ఎప్పుడన్నా వర్క్ చేసుకోవడానికి కొంచెం యూజ్ అవుతుంది అనేసి రేవంత్ కోసం పెట్టుకున్నాడు. అండ్ ఇది క్వాలిటీ అంతా చాలా బాగుంది. మీకు ఈ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, మీరు కావాలంటే ఖచ్చితంగా తీసుకోండి. అండ్ దీంతో పాటు నేను ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్ తీసుకున్నాను. యూట్యూబ్లో చాలామంది ఇలాగ సెలబ్రిటీస్ చాలామంది చూపిస్తున్నప్పుడు దీనికి కూడా అవసరమా అని నేను అనుకున్నాను. బట్ నేను ఎక్కడో చదివానండి, ఇలాగ ప్లాస్టిక్ కవర్స్ అలాగ వాడడం వల్ల క్యాన్సర్ వస్తుంది, అస్సలు మంచిది కాదు అని. అండ్ మీరు అనుకోవచ్చు ఇవి కూడా ప్లాస్టికే కదా అని. ఇది హార్మ్ఫుల్ కాదండి, ఈ ప్లాస్టిక్ మంచిదే, మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నాకైతే చాలా చాలా బాగా అనిపించి ఫస్ట్ ఇది ప్యాక్ ఆఫ్ 6 వస్తాయి, నేను మరీ 6 కూడా ఆర్డర్ పెట్టాను. ఖచ్చితంగా మీరు కూడా ఇలాగ పెట్టుకోండి. అండ్ తీసుకోవడానికి పెట్టుకోవడానికి వెజిటేబుల్స్ కూడా అంత త్వరగా చెడిపోవు అండ్ ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కాబట్టి మనం తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటాయి. స్పేస్ కూడా ఎక్కువ ఆక్యుపై చేయండి. ఇది ఇలాగ పొడవుగా ఉన్నందువల్ల చూడండి, నాది చిన్నదే ఫ్రిడ్జ్ అయినా కూడా నాకు బాగా యూజ్ అనిపించాయి. ఇది మాత్రం మీరు తప్పకుండా తీసుకోండి. అండ్ ఇంకో ప్రోడక్ట్ వచ్చేసి ఇది వాటర్ ప్రూఫ్ అండి. ఇది బెడ్ మ్యాట్ అంటారా ఏమంటారో నాకు దీని పేరు సరిగా తెలియదు. ఫస్ట్ బెడ్షీట్ కంటే కింద ఇలాగా వాటర్ ప్రూఫ్ బెడ్షీట్ లాగా అనుకోవచ్చు అనుకుంటా. ఇది వేసేసి దీని మీద బెడ్షీట్ వేసామనుకోండి, పొరపాటున ఏదైనా వాటర్ పన్నా బెడ్ అనేది గలీజ్ అవ్వకుండా ఉంటుంది. మనము అంత ఖర్చు పెట్టి తీసుకుంటున్నప్పుడు దీనికోసం కొంచెం అమౌంట్ స్పెండ్ చేయడంలో తప్పులేదు కదా. ఎందుకంటే ఎవరైనా చిన్నపిల్లలు వచ్చినా అలాగా పొరపాటున ఏదైనా మనమే వాటర్ చల్లేసినా కూడా ఆ బెడ్ మీద మరకలు అలాగే ఉండిపోతాయి. ఇలాంటివి వేయడం వల్ల మనకి చాలా చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది. నేను అన్ని లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, మీకు యూజ్ అనిపిస్తే కనుక ఖచ్చితంగా పర్చేస్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ లాస్ట్లో ఇది టెస్ట్ చేశాను కదా, చూడండి కింద అసలు నాకు తడి కూడా అనిపించలేదు. అండ్ దట్స్ ఇట్. ఓకే, బాయ్.